ఓం నమ శివాయ. శ్రీ 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 జగద్గురు సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై. మాతా అన్నపూర్ణమాంబకు జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ఈ యొక్క వీడియోని మీకు అందజేస్తున్నాం. సనారి వారు స్వయంగా రచించిన సంవాదం నుండి 4 ఎపిసోడ్స్ వరకు తెలుసుకున్నాం. ఈరోజు 5వ ఎపిసోడ్ కూడా తెలుసుకుందాం. అయితే ఈ ఎపిసోడ్స్ ద్వారా నేను ఇలాగా పార్ట్ 1 పార్ట్ 2 ఇలా పెడుతూ ఉన్నాను కదా. మీరు మీ వద్ద సంవాదం ఉంటే గనుక అది దగ్గర పెట్టుకుని ఈ యొక్క వీడియోస్ని వింటే లైన్ వారీగా మీరు చక్కగా సంవాదాన్ని చదువుకోవచ్చు. అందులో అచ్చుతప్పులు ఉండవండి సంవాదంలో, బట్ కానీ ప్రింటింగ్ అనేది కొంచెం పడుతుంది, కొన్ని చోట్ల పడదన్నమాట. అది మనకి అర్థం కాక ఒకదానికి వేరొకలా చదువుతాం అన్నమాట. అందుకని ఈ యొక్క వీడియోలో వివరంగా రాయడం జరుగుతుంది. దాని తాలూకా తాత్పర్యం కూడా వివరంగా తెలియపరిచారు మానేపల్లి భాస్కరాచారి గారు ఫ్రమ్ తెనాలి. వధూవరులకు దీవెనయును, వధూవరులను కలిసి వేడు వందనమును, ఈ అదిపుని బహురూపతత్వము విధి ఆత్మానాత్మ పంచవింశత వత్సల్. విరాట్ విశ్వబ్రహ్మము పార్వతీ విశ్వేశ్వరులను ఆశీర్వదించుట, అటు పిమ్మట పార్వతీ విశ్వేశ్వరులు ఇద్దరూ కలిసి విరాట్ విశ్వబ్రహ్మను ప్రార్థన చేయుట, మరియు విశ్వేశ్వరులు వారు అనేక రూపములుగా కర్మలను నిర్వహించు బహురూప నిదర్శనము, ఆత్మ అనాత్మల యొక్క వివేక లక్షణము, జాగ్రత్త స్వప్నము, సుషుప్తి తుర్యము, తుర్యాతీతము అనే పంచ అవస్థల వివరము. ఆ పంచీకరణంబును లోపల హంసుండే మర్మలో గల ప్రశ్నారూపము, కర్మబలంబును ఏ పునఃహంస స్వరూపు ఏకి నిలుచున్. అవస్థ పంచీకరణమును అనుసరించి దేహము లోపల హంస సంచారము చేయు విధానము మరియు హంస రూపము ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల యొక్క బలము, అటు పిమ్మట హంస స్వరూపమును గ్రహించి యోగము సాధించు విధానము తెలియజేయుట. బంధముల లక్షణంబు సంభావ్య పంచ భూతగుణముల రూపముల్, భూతధర్మ భూతవర్ణంబులుండుట పూర్ణ విధము, మరియు నర్యాస లక్షణం మాయ చింత. అనేక కష్టములు కలిగించు 8 రకముల బంధముల వివరము, పంచభూతముల గుణములు, వాటి రూపములు మరియు వాటి కర్మధర్మలు, వాటి వలన మానవునికి కలిగే అధ్యాస లక్షణములు మరియు మాయను గూర్చిన విచారణ చేయుట. మాయారూపమంబు మరియు దేశికుతావు గురువుల చరితంబు గురుతు న్యాయ జ్ఞాన రూపము, దంభ జ్ఞాన లక్షణమును జ్ఞానంబు చేత అజ్ఞానమిడిచి మహిని చరించుట, మాయను జయించుటోపాయంబుపై వస్తు ప్రకృతి బంధమాయే. అవాంతరం బదికులకు వందన క్రమమైన 60 కథలు ప్రథమం చావు తెలిసే ఉపాయమౌ సాధనంబు, బహుతర జ్ఞాన యోగ సంభావ్య క్రమము, గురువులందష్ట లక్షణ గుణ విశేషం
ఆత్మవైకారమున లోకమంటుబడుట మాయా స్వరూప లక్షణము మరియు దేశికాచార్యులైన గురువుల చరితము, గురు శిష్యులకు ఉండవలసిన న్యాయ లక్షణము, జ్ఞానుల లక్షణము, దంభ జ్ఞానుల లక్షణము మరియు జ్ఞానము చేత అజ్ఞానము విడిచిన జ్ఞానుల నడవడిక మాయను జయించే ఉపాయ లక్షణము, ప్రకృతి బంధనము వలన కలిగే అవాంతరములు మానవులందు అధికులైన వారికి వందనము చేసే క్రమము, ఇలా 60 కథలతో కూడిన ప్రథమాధ్యాయమునందు తెలియజేయబడినది. మరణ సమయము తెలియజేసే సాధన మరియు జ్ఞాన సంబంధమైన యోగముల వివరము, అష్టాంగ యోగ ధర్మముల గుణ విశేషము, లోకవాసన చర్యల వలన ఆత్మ వికార లక్షణముతో లోకమునందు అంటుబడుట. జై గురుదేవ, జై శనారీశ్వర.